అటెన్షన్ గైస్, ఈ ఫ్రైడే మన సాక్రిఫైస్ స్టార్ దబ్బా దబ్బా మూవీ రిలీజ్ అవబోతోంది. నాతో వచ్చేదెవరు? మచ్చా నేను మచ్చా మచ్చా రెండు టికెట్లు మచ్చా నాకు మచ్చా నేను రా. నైస్, వెరీ వెరీ నైస్. ఓ మై డాగ్ సాక్రిఫైస్ స్టార్. తొందరగా చెప్పండి, టికెట్లు బుక్ చేయాలి. అసలు థియేటర్ చాలా ఖాళీగా ఉండదు. హలో, గీ ఫ్రైడే ఎవ్వరేడి పోయేది లేదు. కింత బిజీ స్కెడ్యూల్ మూవీకి పోవడేంది? గీ ఫ్రైడే ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఉన్నది. అందరు పక్కాగా ఆఫీస్కి రావాలి, అర్థమవుతుందా? ఈ వీక్ అంతా మనం వర్క్ చేస్తేనే మనం ప్రెజెంటేషన్ రెడీ చేసేది అండ్ ఫినిష్ కూడా అయ్యేది. అందరు మూసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకోరు. ఏందే లీవ్లు ఇవ్వవా? లీవ్లు ఇవ్వనని బెదిరిస్తున్నావు ఏంది? కమెంట్స్ లో చూడు, నా రేంజ్ తెలుస్తుంది. ఇన్ని రోజులు సపోర్ట్ లేక ఆగిపోయా, ఇప్పుడు చూడు చెలరిగిపోతా. అంటే లీవ్స్ ఇవ్వరా? పిచ్చ పిచ్చగా ఉందా? మీరు చెప్పిన వర్క్ కంప్లీట్ చేసే దమ్ము మాకుండాది. ఆ వర్క్ ప్రెషర్ వల్ల వచ్చే మెంటల్ డిప్రెషన్ ఆపే దమ్ము మీకుండాదా? ఆహా, నువ్వు వర్క్ చేసినావు. ఆ చేతనా? సరే, ఈ వీక్ అంతా నువ్వేం వర్క్ చేసినావు ఒకసారి చూద్దామా? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. గది బొక్కలు ఇరుగుతాయి, అర్థమవుతుందా? కూర్చొని పని చూసుకో. మూవీ కావన్నట్టు వీళ్ళకి మూవీ పని చేయకుండా. ఎస్కేప్. రేయ్, నువ్వు ఉండవనే కదా మచ్చా రెచ్చిపోయిండేది. సపోర్ట్ చేయకుండా గమ్మునుండవేంది మచ్చా? ఏంద్రా సపోర్ట్ చేసేదే? దాని ముఖం చూసినా ఎంత కోపంగా ఉండదో. అది నోట్లు వేసుకొని నవ్వులు వస్తే ఎముకలు మాత్రం బయటకు వస్తాయి. దా పా ఇటురా కాకమెడకాయ. అట్నే. లీలా గారు మిమ్మల్ని మేనేజర్ పిలుస్తున్నాడు. వస్తున్నా. గుడ్ మార్నింగ్ లీలా. గుడ్ మార్నింగ్ సిద్ధు. ఈ వీక్ క్లయింట్ ప్రజెంటేషన్ ఉంది, ప్రిపేర్ అయ్యావా? ఆ ప్రెజెంటేషన్ పనులనే ఉన్నా సిద్ధు. పొద్దున్న నుంచి అదే పని చేస్తున్నా. అవును, నిన్న ఫ్లోర్ లో నీకు అవినాష్కి ఏంటి గొడవ? ఏం లేదులే సిద్ధు, వదిలేసే. నాకు మ్యాటర్ అంతా తెలుసు. అందరి ముందు నీకు ప్రపోజ్ చేశాడంటగా. మేనేజ్మెంట్ కంప్లీట్ చేయి, వాడి జాబ్ ఊడిపోతుంది. ఊకో సిద్ధు, నా మొగుడు మీద నేను కంప్లైంట్ ఇస్తా? మొగుడా? ఎవడు మొగుడు? ఎవడికి మొగుడు? అవినాష్ నా హస్బెండ్, ఐ మీన్ కాబోయే హస్బెండ్ అన్నట్టు. అక్క నా ప్రొఫైల్ని మ్యాట్రిమోనీలో క్రియేట్ చేసింది. అక్కడనే అవినాష్ ప్రొఫైల్ చూసి ఇంట్రెస్ట్ సెండ్ చేసిన, కానీ ఆయన నుంచి ఏ రెస్పాన్స్ లేదు. తర్వాత జాబ్ ప్రొఫైల్ చూస్తే తెలిసింది ఆయన మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుండని. బెంగళూరు బ్రాంచ్ ఏమో అనుకొని అన్ని టీమ్స్లో ఫుల్ ఎతికిన డీటెయిల్స్ అన్ని, కానీ లాస్ట్కి తెలిసింది హైదరాబాద్లో వర్క్ చేస్తుండని. మా ఫ్రెండ్ కిరణ్ ప్లేస్లో టెంపరీగా కావాలనే ఈ బ్రాంచ్కి వచ్చిన. నా కాబోయే హస్బెండ్తో 1 వీక్ ట్రావెల్ అయ్యి తర్వాత పెళ్లి గురించి ఇంట్లో చెప్పేయడమే. అంతా బాగానే ఉంది, కానీ మరి నీ ప్రొఫైల్ కూడా మ్యాట్రిమోనీలో ఉంటుంది కదా, అవినాష్ గుర్తుపట్టాడా? పట్టాడు కదా, ఎందుకంటే నా ప్రొఫైల్ క్రియేట్ చేసింది మా అక్క, అవినాష్ ప్రొఫైల్ క్రియేట్ చేసింది వాళ్ళ పేరెంట్స్ అంట. యాప్లో చూపించింది. ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి లీలా? ఫస్ట్ అయితే వర్క్ సిద్ధు, ప్రాజెక్ట్ని నీట్గా ఫినిష్ చేయాలి. తర్వాత టెంపరీగా ఉన్న నా జాబ్ని హైదరాబాద్లో పర్మనెంట్గా ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత మా ఓన్ని పెళ్లి చేసుకున్నాడే. పెద్ద ప్లానే. లీలాతోటి మామూలుగా ఉండదు మరి.